నేల మీద అలాగే నీటి మీద వెళ్లే ఈ పడవ ఇంకా చాలా ప్రదేశాల్లో చాలా సులభంగా ప్రయాణిస్తుంది. మీకు నమ్మకం కుదరకపోవచ్చు గాని ఇది చాలా సింపుల్ మెకానిజంతో తయారవుతుంది. మీరు దీన్ని మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా? లేదు, ఎంత తొందరగా చేయకండి. ముందు సైన్స్ ని అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఇంట్లో చేయండి. ముందు చూడండి. మీరు మీ ఇంట్లో తయారు చేసిన దాని మీదైనా లేక ఫ్యాక్టరీలో తయారు చేసిన హోవర్ క్రాఫ్ట్ మీదైనా ప్రయాణించాలనుకోవచ్చు. కానీ మీరు ముందుగా దాని సైన్స్ ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అంటే దాని కిందున్న సైన్స్, లేదు దాని వెనకున్న సైన్స్, అది కిందుందో లేక వెనకుందో సైన్స్ ని అర్థం చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక హోవర్ క్రాఫ్ట్ దీని కింద ప్రయాణిస్తున్న గాలితో నడుస్తుంది. హోవర్ క్రాఫ్ట్ కిందున్న గాలి ప్రెషర్ పైనున్న గాలి కంటే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పైకి ఎగురుతుంది. దానివల్ల ఏర్పడుతుంది ఒక ఎయిర్ కుషన్. పూర్తిగా ఎయిర్ తో ఫిల్ అయిన తర్వాత ఆ హోవర్ క్రాఫ్ట్ ఫ్లోట్ అవుతుంది. అంటే కింద చాలా తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. దాని మూలంగా ఇది ఎన్నో రకాల సర్ఫేసెస్ మీద ప్రయాణం చేస్తుంది. చిన్నప్పుడు నేను అసలు ఊహించనే లేదు ఇది కేవలం ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క మాత్రమే అని. పొడవైన ఎడ్జ్ గాలికి తట్టుకోలేదు. దాని రిజల్ట్ ఏమవుతుందంటే ఇదే, అంటే పల్టీ అవుతుందన్నమాట. పైలట్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఈ భాగంలో బరువు పెట్టడం వల్ల ఆ భాగాన్ని కిందకి తోయడానికి ప్రయత్నిస్తాడు.